Hello friends, welcome to the YouTube channel Daily Journal, DJ Daily Journal. Now we will discuss 1st August current affairs. The first topic 1. India and UK tie up 8 million pounds medicinal research. ఇది కరెంట్ అఫైర్స్. సార్ ఏంటి సార్ ఇది అని చూసుకున్నట్లయితే లార్డ్ తారిక్ అహ్మద్ ఆఫ్ వింబుల్డన్ లార్డ్ తారిక్ వింబుల్డన్ అదేవిధంగా అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కామన్వెల్త్ సౌత్ ఏషియా కామన్వెల్త్ Lord Tariq Ahmad of Wimbledon and the Minister of State South Asia Commonwealth announced that India and UK funded దేనికి సార్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సార్ అంటే ఇండియా అండ్ యూకే ఈ రెండూ కలిపి 8 మిలియన్ పౌండ్స్ ఎంత సార్ అంటే 8 మిలియన్ పౌండ్స్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేనికి సార్ అంటే 5 న్యూ మెడిసినల్ రీసెర్చెస్. 5 న్యూ మెడిసినల్ రీసెర్చెస్. సో దేని మీద సార్ రీసెర్చ్ చేయడానికి మెయిన్గా అంటే ఇవి ఇండియా కూడా 4 మిలియన్ పౌండ్స్, అదేవిధంగా యూకే కూడా 4 మిలియన్ పౌండ్స్, టోటల్గా 8 మిలియన్ పౌండ్స్ అనేవి ఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ని యూజ్ చేసుకొని వీటి మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది సార్. 5 న్యూ మెడిసినల్ రీసెర్చెస్. సో ఈ రీసెర్చ్ దేనికి సంబంధించింది సార్ అంటే యాంటీమైక్రోబయాటిక్ మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది సార్. ఏంటి సార్ యాంటీమైక్రోబయాటిక్ అంటే మన బాడీలో ఉండే వ్యాధి నిరోధక శక్తి అనేది మన బాడీలో ఉండే బ్యాక్టీరియాతోని వైరస్తోని వీటితో యుద్ధం చేస్తుంది సార్, అంటే వీటితో పోరాడుతుంది. సో అలాంటప్పుడు మనం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాం. మన వ్యాధి నిరోధక శక్తిని కోల్పోకుండా కొన్ని మెడిసిన్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ మెడిసిన్స్ మీద రీసెర్చ్ కోసమనే ఇండియా అండ్ యూకే అనేది 4 మిలియన్ పౌండ్స్ టోటల్గా 8 మిలియన్ పౌండ్స్ టైఅప్ అనేది పెట్టుకోవడం జరిగింది. క్లియర్? ఇది సార్ దీని యొక్క న్యూస్. సరే సార్, ఇప్పుడు మనం ఇండియా అంటున్నాం. ఇండియా అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ కంట్రీ సార్. దేనికి సార్ అంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మీద ఫండ్ని ఇన్వెస్ట్ చేయడంలో ఇండియా అనేది వరల్డ్లోనే లార్జెస్ట్గా నిలవడం జరిగింది. రైట్? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లార్జెస్ట్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మీద ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇంట్రెస్ట్ చూపే కంట్రీ ఏది సార్ అంటే ఇండియా ఓవరాల్ వరల్డ్లో. అదేవిధంగా యూకే అంటున్నాం. యూకే గురించి రీసెంట్గా న్యూస్ ఏమొచ్చింది సార్ అంటే రైట్ ఒక్క నిమిషం. యూకే అనేది అదేవిధంగా సెరమ్ ఇన్స్టిట్యూట్ మీరు వినే ఉంటారు. రీసెంట్గా COVID-19కి వ్యాక్సిన్ కనుక్కోవడానికి చాలా పాత్ర పోషిస్తున్న ఒకానొక ఇన్స్టిట్యూట్ ఏంటి సార్ అంటే సెరమ్ ఇన్స్టిట్యూట్. యూకే అండ్ సెరమ్ ఇన్స్టిట్యూట్ ఒక టైఅప్ అనేది పెట్టుకోవడం జరిగింది సార్. దేనికి సార్ అంటే COVID-19 వ్యాక్సిన్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యూకే అండ్ సెరమ్ ఇన్స్టిట్యూట్ అనేవి టైఅప్ పెట్టుకోవడం జరిగింది. సో ఏమైనా క్వశ్చన్ అడుగుతాడంటే రీసెంట్లీ యూకే టైఅప్ విత్ విచ్ ఇన్స్టిట్యూట్ ఫర్ COVID-19 వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో
సెరమ్ ఇన్స్టిట్యూట్. ఇది ఏ కంట్రీలో ఉంది సార్ అంటే ఇండియా. సెరమ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇండియాలో ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏం చెప్పవచ్చు సార్ అంటే ఇంకో రీసెంట్ న్యూస్ ఏమొచ్చింది సార్, ఇక్కడ మనం సెరమ్ ఇన్స్టిట్యూట్ అన్నాం. సెరమ్ ఇన్స్టిట్యూట్ గురించి రీసెంట్గా న్యూస్ ఏమొచ్చింది సార్ అంటే యూనిసెఫ్ ఐడియా ఉంది కదా సార్, యూనిసెఫ్ ఓకే. యూనిసెఫ్ అదేవిధంగా సెరమ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు ఒక టైఅప్ పెట్టుకున్నాయి సార్. దేనికి సార్ టైఅప్ అంటే వాళ్ళలో ఉన్న లో ఇన్కమ్ కంట్రీస్కి న్యూమోనియా వ్యాక్సిన్ని ప్రొవైడ్ చేయడానికి సెరమ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనిసెఫ్ అనేవి టైఅప్ పెట్టుకున్నాయి. అంటే సెరమ్ ఇన్స్టిట్యూట్ అనేది వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేయడం సార్. ఎవరికి అంటే లో ఇన్కమ్ కంట్రీస్, మన వరల్డ్లో ఉన్న లో ఇన్కమ్ కంట్రీస్కి సప్లై చేయడం. ఈ రెండింటి మధ్య టైఅప్ సెరమ్ ఇన్స్టిట్యూట్కి యూనిసెఫ్కి. యూకేకి యూనిసెఫ్కి సెరమ్ ఇన్స్టిట్యూట్కి మధ్య టైఅప్ దేనికోసం సార్ అంటే కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం. ఇండియాకి యూకే టైఅప్ దేనికి సార్ అంటే యాంటీ మైక్రోబయాటిక్ కోసం అనేది ఇండియా అండ్ యూకే టైఅప్ పెట్టుకున్నాం. ఎంత సార్ అంటే 8 మిలియన్ పౌండ్స్, రైట్. ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్స్. ఆగస్ట్ 1 మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి సార్ అంటే ఇండియా యూకే టైఅప్ 8 మిలియన్ పౌండ్స్ ఫర్ ఎందుకు సార్ అంటే 5 న్యూ మెడిసినల్ రీసెర్చ్ కోసం, రైట్. నెక్స్ట్ చూద్దాం సార్. మినిస్ట్రీ ఆఫ్ MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. Ministry of Micro Small Medium Enterprises launches a program for manufacturing of agarbatti under the program of Gram Udyog Vikas Yojana. ఓకే, మరొకసారి చెప్తా చూడండి సార్. MSME అనేది ఒక ప్రోగ్రామ్ని అప్రూవ్ చేసింది సార్. ఏంటి సార్ ఆ ప్రోగ్రామ్ అంటే అండర్ గ్రామోద్యోగ్ వికాస్ యోజన. గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అగరబత్తి, కలర్ చేంజ్ చేద్దాం, రైట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అగరబత్తి అండ్ టు డెవలప్ విలేజ్ ఇండస్ట్రీస్. ఇనీషియల్లీ ఈ MSME అనేది 4 పైలట్ ప్రాజెక్ట్స్ అనేది ఇండియా మొత్తం మీద స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఈ 4 పైలట్ ప్రాజెక్ట్లో ఒకటి అనేది నార్త్ ఈస్టర్న్లో ఉండడం జరుగుతుంది. ఈ 4 పైలట్ ప్రాజెక్ట్స్ దేనికోసం సార్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అగరబత్తి సార్. ఇండియా మొత్తం మీద అగరబత్తిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 4 పైలట్ ప్రాజెక్ట్స్ని రీసెంట్గా స్టార్ట్ చేసింది ఎవరు సార్ అంటే MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండర్ ద స్కీమ్ గ్రామోద్యోగ్ వికాస్ యోజన. సో ఏంటి సార్ అంటే ఇది డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఉంటుంది కదా, ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇది దేని కింద వర్క్ చేస్తుంది సార్ అంటే MSME కిందే వర్క్ చేయడం జరుగుతుంది. విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ అండ్ లేబర్. ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది కొంతమంది వర్కర్స్ని ప్రొవైడ్ చేస్తుంది, మిషనరీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు సార్ అంటే అగరబత్తిని ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ట్రైనర్స్ని ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా మిషనరీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ మిషనరీస్ని ట్రైనర్స్ని ప్రొవైడ్ చేసి కొంతమంది పీపుల్ని పెట్టుకొని టోటల్ ఇండియాలో 4 పైలట్ ప్రాజెక్ట్స్ని, అవి కూడా చాలా పెద్ద పైలట్ ప్రాజెక్ట్స్. ఎందుకు సార్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అగరబత్తి. దాంట్లో కూడా సో మనం అగరబత్తి తయారు చేయడానికి బ్యాంబో స్టిక్స్ అనేవి ఉంటాయి సార్. ఓకే, బ్యాంబో స్టిక్స్, రౌండ్ బ్యాంబో స్టిక్స్. ఈ రౌండ్ బ్యాంబో స్టిక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఈ విధంగా మనకి 4 పైలట్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అయితే రీసెంట్ న్యూస్ ఏమైనా ఉందా అంటే ఈ రీసెంట్ న్యూస్ అగరబత్తి మీద అయితే ఉంది సార్. ఏంటి సార్ ఆ రీసెంట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈ అగరబత్తి మనం కొన్ని ఏం చేస్తాం సార్ అంటే వేరే కంట్రీస్ నుంచి కానీ ఫారెన్ కంపెనీస్ నుంచి కానీ మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఇంపోర్ట్ డ్యూటీ ఎంత ఉండేది సార్ అంటే 10% ఉండేది. కానీ రీసెంట్గా జూలైలో అగరబత్తి మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎంత సార్ అంటే 25%కి పెంచడం జరిగింది.
ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ అగరబత్తి ఎంతకు పెంచడం జరుగుతుంది సార్ అంటే 25%. ఎందుకు సార్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు? ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం వల్ల మనకేమైనా ఇబ్బంది ఉంటుందా అంటే మనకేమి ఇబ్బంది లేదు సార్. ఎవరైతే ఫారెన్ కంపెనీస్కి సంబంధించిన అగరబత్తీలు కొంటారో వాళ్ళకి కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. కాస్ట్ మీద వాళ్ళకి ఏం కూడా పే చేయాలి సార్ అంటే ఇంపోర్ట్ డ్యూటీ. ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ రిలేటెడ్ న్యూస్. అదేవిధంగా అగరబత్తి అనేది ఇంతకుముందు ఏముండేది సార్ అంటే ఫ్రీ ట్రేడ్ లిస్ట్లో ఉండేది. ఫ్రీ ట్రేడ్ లిస్ట్లో అంటే దీని మీద స్వతంత్రంగా మనం వ్యాపారం చేసుకోవచ్చు అని. కానీ ఇప్పుడు ఏం చేశారు సార్ అంటే రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ కింద ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని మీద వ్యాపారం చేయడం అనేది ఇప్పుడు రిస్ట్రిక్షన్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఈ న్యూస్ సార్. సో మనకి ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఎవరు సార్ అంటే నితిన్ గడ్కరీ. ఓకే, రైట్. సో రీసెంట్ న్యూస్ ఏమైనా ఉంది సార్ అంటే ఎంఎస్ఎంఈ మీద ఒక రీసెంట్ న్యూస్ ఉంది సార్, అది చూద్దాం ఒకసారి. ఎంఎస్ఎంఈ రీసెంట్గా ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది సార్. ఏంటి సార్ ఆ పోర్టల్ అంటే చాంపియన్స్ www.champions.gov.in. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది సార్ పోర్టల్ www.champions.gov.in. నేనేంటి సార్ మధ్యలో గీత గీసానంటే ఆ పోర్టల్ కూడా ఈ విధంగానే ఉండడం జరుగుతుంది. ఓకే సార్, ఎందుకు సార్ ఈ పోర్టల్? అసలు చాంపియన్స్ అంటే అబ్రివేషన్ ఏంటి సార్? చాంపియన్స్లో సి అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఓఎన్ఎస్. నువ్వు గ్రూప్స్ కానీ సివిల్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే ఇలాంటి బిట్స్ అడగడం జరుగుతుంది సార్. చాంపియన్స్ రీసెంట్గా ఎంఎస్ఎంఈ ప్రవేశపెట్టిన ఒక పోర్టల్ www.champions.gov.inలో పి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో నేర్చుకోవాలా లేదా? సో నేర్చుకోండి. సి స్టాండ్స్ ఫర్ క్రియేషన్ అండ్ హార్మోనియస్ application of modern processes for increasing the output and national strengths. ఇది సార్ దీని యొక్క అబ్రివేషన్. ద క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్. ఎంఎస్ఎంఈ రీసెంట్గా లాంచ్ చేసిన పోర్టల్ ఏమేది అని డైరెక్ట్గా అడగవచ్చు బ్యాంక్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళైతే, లేదా ఎస్బీఐ పీఓకి వీటికి ప్రిపేర్ అవుతున్నట్లయితే కొంచెం డెప్త్గా వెళ్ళాలంటే, ఓకే, డెప్త్గా వెళ్ళాలి అంటే హెచ్ స్టాండ్స్ ఫర్ వాట్? హార్మోనియస్. క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్. ఓకే, ఇది సార్. సో మనం రీసెంట్గా ఇక్కడ ఈ న్యూస్ చూసుకున్నట్లయితే August 1 యొక్క న్యూస్ ఏంటి సార్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అగరబత్తి అండర్ గ్రామోద్యోగ్ వికాస్ యోజన. క్లియర్, రైట్. సో మనం ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అన్నాం, చెప్పుకోవడం జరిగింది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ ఎవరు సార్? వినయ్ కుమార్ సక్సేనా. రైట్, నెక్స్ట్ చూద్దాం సార్. నెక్స్ట్ న్యూస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. రైట్, శ్రీ నరేంద్ర సింగ్ తోమర్. ఎవరు సార్ ఈ నరేంద్ర సింగ్ తోమర్? యూనియన్ మినిస్టర్
ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్. యూనియన్ మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఎవరు సార్ అంటే నరేంద్ర సింగ్ తోమర్. ఇతను ఒక బుక్లెట్ రిలీజ్ చేయడం జరిగింది సార్. ఆ బుక్లెట్ దేనికోసం సార్ అంటే అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, DILRMP. బెస్ట్ ప్రాక్టీసెస్ ఆన్ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. దీని మీద ఒక బుక్లెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, రీసెంట్గా డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఏ మినిస్ట్రీ కిందకి రావడం జరిగింది, రిలీజ్ చేసిన బుక్లెట్ అనేది ఏ మినిస్ట్రీ కిందకి రావడం జరుగుతుంది, ఏ మినిస్ట్రీ అని యూనియన్ మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ. ఓకే, సో డైరెక్ట్ విత్ ఏ విధంగా అడగొచ్చు, రీసెంట్గా లాంచ్ చేసిన బుక్లెట్, రిలీజ్ చేసిన ఒక బుక్లెట్ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ని ఎవరు రిలీజ్ చేశారు, శ్రీ నరేంద్ర సింగ్ తోమర్. ఓకే, సో అయితే ఈ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, ఈ బుక్లెట్ అనేది ఎవరు సార్ డెవలప్ చేశారు, ఎవరు సార్ ప్రిపేర్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసోర్సెస్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. ఓకే, ఏంటి సార్ ఈ బుక్లెట్లో ఏముంటాయి, ఈ బుక్లెట్లో ఏముంటాయి సార్ అంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ ఫోకసెస్ ఆన్ అడ్రస్సింగ్ వేరియస్ ఇష్యూస్, ఛాలెంజెస్ అండ్ థ్రెట్స్. అంటే రీసెంట్గా మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏ విధమైన థ్రెట్స్ని మనం ఫేస్ చేసాం, ఏ విధమైన ఇష్యూస్ని మనం ఫేస్ చేసాం ల్యాండ్కి సంబంధించి. సో మనం ఇప్పుడు ఏంటి సార్ అంటే ల్యాండ్ అనేది డిజిటలైజేషన్ అయిపోయింది, ల్యాండ్ రికార్డ్స్ అనేవి డిజిటలైజేషన్ అయిపోయాయి. సో ఈ డిజిటలైజేషన్కి సంబంధించి మనం ఏ ఇబ్బందులు మనం ఫేస్ చేసాం, అదేవిధంగా ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ఫ్యాక్టర్స్ని మనం ఫాలో అవ్వాలి, వీటన్నిటి గురించి తెలిపే బుక్లెట్ ఏది సార్ అంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. ఎవరు సార్ రిలీజ్ చేశారంటే శ్రీ నరేంద్ర సింగ్ తోమర్. నెక్స్ట్ రైట్, ఇంకా రీసెంట్ న్యూస్ ఏముంటుంది సార్ దీనికంటే బుక్లెట్ అన్నాం, ఇంకా ఒక వ్యక్తి కూడా ఒక బుక్లెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సార్. ఎవరు సార్ అంటే నరేంద్ర సింగ్ తోమర్. ఎవరు సార్ నరేంద్ర సింగ్ తోమర్. నరేంద్ర సింగ్ తోమర్ హెచ్ఆర్డి మినిస్టర్ కూడా ఒక బుక్లెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సార్. ఆ బుక్లెట్ ఏంటంటే సేఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్ COVID-19 ఇన్ ద టైమ్స్ ఆఫ్ COVID-19. బుక్లెట్ ఏంటి సార్ ఈ బుక్లెట్ అంటే సేఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ COVID-19. ఈ బుక్లెట్ని ఎవరిని రిలీజ్ చేశారు సార్ అంటే నరేంద్ర సింగ్ తోమర్. ఎవరు సార్ నరేంద్ర సింగ్ తోమర్ అంటే హెచ్ఆర్డి మినిస్టర్. ఓకే, అయితే ఈ బుక్లెట్ని ఎవరు సార్ ప్రిపేర్ చేశారంటే NCERT, అదేవిధంగా యునెస్కో. సో ఎవరైతే UPSC ప్రిలిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, అదేవిధంగా SSC CGL కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇలాంటి బిట్స్ అనేవి నేర్చుకోవాలి సార్. రీసెంట్గా NCERT అండ్ యునెస్కో కలిపి ఒక బుక్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది, ప్రిపేర్ చేయడం జరిగింది NCERT అండ్ యునెస్కో. ఆ బుక్లెట్ ఏంటి సార్ అంటే సేఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ COVID-19. దీన్ని రిలీజ్ చేసింది ఎవరంటే నరేంద్ర సింగ్ తోమర్. ఓకే రైట్, బుక్లెట్ అంటే గుర్తొచ్చింది, ఇంకో బుక్లెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. ఎవరు సార్ అంటే ఓకే అర్థమైంది కదా సార్, నరేంద్ర సింగ్ తోమర్ బుక్లెట్ రిలీజ్ చేసిన బుక్లెట్ దేని గురించి అంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. నరేంద్ర సింగ్ తోమర్ దేని గురించి రిలీజ్ చేశారంటే సేఫ్ ఆన్లైన్ రీసోర్స్ లెర్నింగ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ COVID-19. అదేవిధంగా మనకి మోడీ అనేవారు సెకండ్ టైం కూడా ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా 1 year అయిన సందర్భంగా 1 year ఆఫ్
మోడీ 2.0 బుక్లెట్ నేమ్ అండి ఇది. 1 year of మోడీ 2.0. ఈ బుక్లెట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్లెట్ 92 పేజెస్ ఉండడం జరుగుతుంది. ఎవరు రిలీజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ 1 year of మోడీ 2.0 అనేది రిలీజ్ చేయడం జరిగింది. 92 పేజెస్. సో సేఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కోవిడ్-19 అయితే హెచ్ఆర్డి మినిస్టర్. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ అయితే మనకి ఎవరు సార్ అంటే నరేంద్ర సింగ్ తోమర్. ఎవరు? నరేంద్ర సింగ్ తోమర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్. 1 year of మోడీ 2.0 అయితే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. క్లియర్? రైట్. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరు? ప్రకాష్ జవదేకర్. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ న్యూస్. రైట్. నిన్న August 1st ఏపీ గవర్నర్ క్లియర్స్ 3 స్టేట్ క్యాపిటల్ బిల్స్. ఓకే, ఏపీ గవర్నర్ ఎవరు సార్ అంటే బిశ్వభూషణ్ హరిచంద్రన్. బిశ్వభూషణ్ హరిచంద్రన్ కాదు, హరిచందన్. రైట్. బిశ్వభూషణ్ హరిచందన్ గేవ్ హిజ్ అసెంట్ అంటే ఇతని యొక్క యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్. దేనికి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్. డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణ అండ్ ఇంక్లూజివ్ డిపార్ట్మెంట్. ఆల్ రీజియన్స్. సో ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్, దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మనకి ఇంతకుముందు ఒక యాక్ట్ ఉండేది సార్, సిఆర్డిఏ, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్. సో ఇప్పుడు ఏమైంది సార్, అది ఒక రీపిల్ బిల్ అయింది. రీపిల్ బిల్ అంటే ఏంటి సార్? సో సెకండ్ టైం అనేది బిల్ పాస్ అవ్వడం జరిగింది. ఆ బిల్ అనేది ఇప్పుడు ఏమైంది, యాక్ట్గా పాస్ అయింది. బిల్ యాక్ట్గా ఎప్పుడు అవుతుంది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉభయ సభల్లో యాక్సెప్టెన్స్ పొందాలి. దాని తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ కూడా దానికి ఆమోద ముద్ర వేయాలి. ఇప్పుడు ఈ బిల్కి గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అదే రీపిల్ బిల్ 2020. సిఆర్డిఏ యాక్ట్ మనకి ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2014లో వచ్చింది. రీపిల్ బిల్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2020లో. సిఆర్డిఏ యాక్ట్ 2024 మనకి యాక్చువల్గా డేట్ అనేది ఎప్పుడంటే December 22nd. December 22nd 2014 December 22nd సిఆర్డిఏ యాక్ట్. ఇప్పుడు మనకి రీపిల్ ఎప్పుడైంది సార్ అంటే 1st August 2020 గవర్నర్ అనేది ఆమోదం తెలపడం జరిగింది. రైట్. దీనికి ఇక్కడ మనం కొంచెం స్టాటిక్ అనేది నేర్చుకోవాలి. స్టాటిక్ ఏంటి సార్ అంటే సో స్టేట్ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్కి పంపించింది. ఎందుకు సార్ అంటే అతని యొక్క అసెంట్ కోసం, ఆమోదం కోసం. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ యొక్క ఆమోదం కోసం పంపడం గురించి ఎక్కడ తెలపడం జరిగిందంటే ఆర్టికల్ 197 క్లాజ్ 1 అండ్ క్లాజ్ 2లో చెప్పడం జరిగింది సార్. ఇలా స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక బిల్ని యాక్ట్గా మార్చడానికి ఆమోదం కోసం స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ కోసం పంపే విధానాన్ని గురించి ఎక్కడ తెలియజేయడం జరిగింది సార్ అంటే ఆర్టికల్ 197 క్లాజ్ 1 అండ్ క్లాజ్ 2లో తెలపడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఆమోదం తెలిపింది. ఏంటి సార్ ఈ ఆమోదం అంటే ఇప్పుడు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 3 క్యాపిటల్స్ ఉన్నాయి సార్. అమరావతి అనేది లెజిస్లేటివ్ క్యాపిటల్. అమరావతి ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఉంటుంది. విశాఖపట్నం అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్. కర్నూలు
కర్నూలు అనేది మనకి ఏంటంటే జుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, జుడిషియల్ క్యాపిటల్ కర్నూలు. రైట్. ఇది దేన్ని పోలి ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా, హోంవర్క్. మీరు కామెంట్ రూపంలో చెప్పాలి. ఓకే, కామెంట్ రూపంలో చెప్పాలి. ఈ విధంగా 3 క్యాపిటల్స్ని పోలి ఉండే కంట్రీ ఏదో చెప్పాలి, అదేవిధంగా దాని యొక్క క్యాపిటల్స్ ఏంటో చెప్పాలి. క్యాపిటల్స్ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏది, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏది, అదేవిధంగా జుడిషియల్ క్యాపిటల్ ఏది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పోలి ఉండేటట్లు ఉండే 3 క్యాపిటల్స్ ఉండే కంట్రీ ఏది మన వరల్డ్ వైడ్గా. రైట్. నెక్స్ట్, సో రీసెంట్ రిలేటెడ్ న్యూస్ ఏముంది సార్ అంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ అనేది 2021 ఇయర్కి సంబంధించిన స్టేట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఒక సెన్సేషన్ ఏంటి సార్ అంటే, పాండమిక్ కోవిడ్-19 టైంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఎంత సార్ ఈ స్టేట్ బడ్జెట్ అంటే 2.24 lakh crores. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ 2021 ఇయర్కి బడ్జెట్ వాల్యూ ఎంత సార్ అంటే 2.24 lakh crores. నెక్స్ట్, ఇంకా సెన్సేషన్ ఏది ఉంది సార్ అంటే, ఈ అసెంబ్లీ సమావేశాలకి గవర్నర్ అనేవాతను అడ్రస్ చేయడం జరిగింది సార్. అది కూడా ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అసెంబ్లీ సమావేశాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్రస్ చేసిన మొట్టమొదటి గవర్నర్ ఎవరు? మన దేశంలోనే మొట్టమొదటి గవర్నర్ ఎవరు సార్ అంటే బిశ్వభూషణ్ హరిచంద్రన్. ఓకే, ఇది ఒక స్టాటిక్ జీకే. రీసెంట్గా మనకి వచ్చిన స్టాటిక్ జీకే ఏంటి సార్ అంటే, అసెంబ్లీ సమావేశాలకు ఏ స్టేట్ గవర్నర్ మొట్టమొదటిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్రస్ చేయడం జరిగింది అంటే బిశ్వభూషణ్ హరిచంద్రన్, ఏపీ స్టేట్ గవర్నర్. క్లియర్ ఎవరిబడి? రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నితిన్ గడ్కరీ ఎవరు? ఎంఎస్ఎంఈ మినిస్టర్ నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ inaugurates upstream carriageway of మహాత్మా గాంధీ బ్రిడ్జ్ ఇన్ బీహార్. సో మహాత్మా గాంధీ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది సార్ అంటే బీహార్లో ఉంది సార్. ఎక్కడ బీహార్లో అంటే పాట్నాకి అదేవిధంగా హాజీపూర్, ఈ రెండింటి మధ్య పాట్నా హాజీపూర్ మధ్య మహాత్మా గాంధీ బ్రిడ్జ్ అనేది ఉండడం జరిగింది. దీన్ని మహాత్మా గాంధీ సేతు అని కూడా అనడం జరుగుతుంది. ఇంతకు ముందు అది 2 లైన్స్ సార్. నిన్న ఆగస్ట్ 1న ఏం చేశారు సార్ అంటే ఈ 2 లైన్స్ని కాస్త 4 లైన్స్గా చేద్దామని ప్లాన్ చేసి ఇనాగరేషన్ అనేది చేయడం జరిగింది. 2 లైన్స్, ఇంతకుముందు 2 లైన్స్ ఉండేది, ఇప్పుడు ఏమైంది సార్ అంటే 4 లైన్స్ సార్, పాట్నా హాజీపూర్. సో ఈ బ్రిడ్జ్ అనేది దేనిపైన ఉంది సార్ అంటే NH-19 మీద ఉంది సార్. NH-19 మీద ఉండే బ్రిడ్జ్ మహాత్మా గాంధీ బ్రిడ్జ్ పాట్నా హాజీపూర్ మధ్యలో ఉన్నది. ఇది 2 లైన్ని కాస్త 4 లైన్గా చేయడం జరిగింది. అదేవిధంగా సెన్సేషన్ న్యూస్ ఏంటి సార్ అంటే ఈ బ్రిడ్జ్ అనేది సిమెంట్తో ఇంతకుముందు కట్టేవారు, కాంక్రీట్ బ్రిడ్జ్. ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేశారు సార్ అంటే ఈ విధంగా ఫస్ట్ సార్ ఇండియాలోనే నెంబర్ 1 బ్రిడ్జ్, ఇండియాలోనే ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఏమంటారు టెక్నికల్ అప్గ్రేడేషన్ అంటే కాంక్రీట్ బ్రిడ్జ్ని స్టీల్ బ్రిడ్జ్గా కన్వర్ట్ చేస్తున్నారు సార్. ఇంతకుముందు కాంక్రీట్గా సూపర్ స్ట్రక్చర్ కాంక్రీట్గా ఉంటే ఇప్పుడు సూపర్ స్ట్రక్చర్ స్టీల్గా మార్చడం జరుగుతుంది సార్. అంటే బ్రిడ్జ్ని అదేవిధంగా ఉన్న బ్రిడ్జ్ని వాళ్ళు కాంక్రీట్ నుంచి స్టీల్గా మార్చుతున్నారు. ఈ ఐడియా డిజైన్ చేసింది ఎవరు సార్ అంటే ఐఐటి రూర్కీ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. టోటల్గా 6600 మెట్రిక్ స్టీల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సార్ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఏంటి సార్ బ్రిడ్జ్? మహాత్మా గాంధీ బ్రిడ్జ్ ఇన్ బీహార్ అప్స్ట్రీమ్ క్యారేజ్వే. అంటే ఇంతకుముందు అప్స్ట్రీమ్ క్యారేజ్వే అనేది కట్టడం జరిగింది సార్. దీన్ని కట్టడానికి మనకి టోటల్గా 2 years పట్టింది. ఇప్పుడు ఏం చేశారు సార్ అంటే డౌన్ స్ట్రీమ్
ఈ విధంగా 4 లైన్స్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. సో ఈ డౌన్ స్ట్రీమ్ కూడా వాళ్ళు కట్టడం మొదలుపెట్టారు సార్. ఇది ఎప్పటికల్లా అయిపోతుందంటే డిసెంబర్లోగా అయిపోతుంది అని చెప్పడం జరిగింది. చూద్దాం ఏమవుతుంది ఈ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్, ఈ రెనోవేషన్కి కావాల్సిన 4 లైన్కి కావాల్సిన ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత సార్ అంటే 1742 crores సార్. ఓకే రైట్. ఇప్పుడు బీహార్లో ఇది ఉండడం జరుగుతుంది, బీహార్లో. సో దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు? నితిన్ గడ్కరీ, ఎంఎస్ఎంఈ, అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ నితిన్ గడ్కరీ. సో ఎంఎస్ఎంఈకి దీనికి బ్రిడ్జ్కి సంబంధం లేదు, అంటే ఇది వేరే సంబంధించిన, అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ కూడా నితిన్ గడ్కరీ, అందుకోసం ఇతను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ఈ ఇనాగ్రేషన్కి ప్రెసిడెంట్గా ఎవరు అధ్యక్షత వహించారు అంటే, అధ్యక్షత వహించింది ఎవరంటే నితీష్ కుమార్. ఎవరు ఈ నితీష్ కుమార్ అంటే బీహార్ సీఎం. ఎందుకు? ఈ బ్రిడ్జ్ బీహార్లో ఉంది కాబట్టి బీహార్ సీఎం అనేది అధ్యక్షత వహించడం జరిగింది. బీహార్ గవర్నర్ ఎవరు? ఫగు చౌహాన్. బీహార్ గవర్నర్ ఫగు చౌహాన్. క్లియర్ ఎవరిబడి? రైట్. పాట్నాకి హాజీపూర్కి మధ్యలో ఉంది ఆ బ్రిడ్జ్. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7, ఆగస్ట్ ఫస్ట్ వీక్ని ఏ విధంగా ప్రకటించడం జరిగింది సార్ అంటే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2020. వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ వీక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ అంటే ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు. ఓకే, ఈ బెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్ ఏంటి సార్? థీమ్ ఏంటి అని చూసుకున్నట్లయితే సపోర్ట్ బెస్ట్ ఫీడింగ్, support breastfeeding for a healthier planet. సో 2020 బ్రెస్ట్ ఫీడింగ్ ఈ వీక్ యొక్క థీమ్ ఏంటి సార్ అంటే సపోర్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ హెల్దియర్ ప్లానెట్. ఇది దీని యొక్క థీమ్. ఓకే, సో ఎందుకు సార్ అంటే ఈ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని జరుపుకుంటారంటే, సో తల్లి యొక్క పాలు అనేది బిడ్డకి చాలా శ్రేయస్సు, అదేవిధంగా శ్రేష్టకరం. ఈ విధంగా ఒక 6 నెలలు 1 year వరకు తల్లి యొక్క పాలు బిడ్డ తాగితే అతను పుష్టికరంగా ఉంటాడనేది ఒక సైంటిఫికల్గా రుజువైనది. సో అందుకోసం దానికోసం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది ప్రతి ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్ వీక్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7. సో దీని యొక్క థీమ్, బ్రెస్ట్ ఫీడింగ్ ఈ వీక్ యొక్క థీమ్ ఏంటి సార్ అంటే సపోర్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ హెల్దియర్ ప్లానెట్. క్లియర్? నెక్స్ట్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఎవరు సార్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్? హెచ్ఆర్డి మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అనేది లాంచ్ చేశారు సార్. ఏంటి సార్ అంటే లాంచ్ చేసిందంటే ద కంపైలేషన్ ఇండియా రిపోర్ట్. ద కంపైలేషన్ ఇండియా, ద కంపైలేషన్ ఇండియా రిపోర్ట్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్ జూన్ 2020. సో ఇప్పుడు ఏంటి, లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ మీద అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రోత్సహిస్తున్నాయి. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక యాప్ని ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళ యొక్క స్టూడెంట్స్కి, అదేవిధంగా ఎడ్యుకేటెడ్ పీపుల్కి లేదా పోర్టల్స్ని కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం లాస్ట్ చూసుకున్నట్లయితే మే జూన్లో చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ జూన్ 2020కి సంబంధించిన డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఈ రిపోర్ట్ అనేది ఎవరు తయారు చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లేదా స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. వీలనేది ఈ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వాళ్ళు ఈ రిపోర్ట్ అనేది
డిజిటల్ ఎడ్యుకేషన్ జూన్ 2020 రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మన రీసెంట్ న్యూస్, హైలైటెడ్ న్యూస్ ఏంటి సార్ అంటే ఎంహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు నేమ్ అనేది చేంజ్ అయింది సార్. ఏ విధంగా చేంజ్ అయిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా చేంజ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఏ విధంగా చేంజ్ అయింది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. క్లియర్, రైట్. ఇది డిజిటల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్, టాలెంట్ యాప్ రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది? ఇది ఒక డిజిటల్ ఎడ్యుకేషనల్ యాప్. టాలెంట్ యాప్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో చెప్పాలి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 66th స్కాచ్ సమ్మిట్ అవార్డ్స్, 66th స్కాచ్ 2020 అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరిగింది సార్. ఈ స్కాచ్ అవార్డ్స్ అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ మీద ప్రోత్సహిస్తారో, అదేవిధంగా సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళ కోసం అనేది ఈ స్కాచ్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ స్కాచ్ అవార్డ్స్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే August 1st ఇవ్వడం జరిగింది. సో ఈ August 1st నుంచి ఈ స్కాచ్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి అంటే గోల్డెన్ అవార్డ్, ఇందులో ప్లాటినం ఉంటుంది, గోల్డ్ అవార్డ్స్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, అదేవిధంగా బ్రాంజ్. ఈ గోల్డ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి రిసీవ్ చేసుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. డిజిటల్ ఇండియా గోల్డ్ అవార్డ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్. అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి ఎందుకు రావడం జరిగింది గోల్డ్ అవార్డ్ అంటే 66th స్కాచ్ సమ్మిట్ అవార్డ్స్లో గోల్డ్ అవార్డు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎందుకు వచ్చింది అంటే ఈ ట్రైబల్ అఫైర్స్ అనేది, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది ట్రైబల్ యూత్కి ఎక్కువగా సపోర్ట్ చేయడానికి ఏం చేసిందంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ త్రూ ఐటీ ఎనేబుల్డ్ స్కాలర్షిప్ స్కీమ్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్ త్రూ ఐటీ ఎనేబుల్డ్ స్కాలర్షిప్ స్కీమ్స్. ఈ స్కీమ్స్ ప్రవేశపెట్టినందుకు గాను మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి అనేది స్కాచ్ గోల్డెన్ అవార్డ్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో మరి ప్లాటినం అవార్డు ఎవరికి వచ్చింది సార్ అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి ప్లాటినం అవార్డు అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ సమాధానం కోసం. ఈ సమాధానం అనేది ఒక పోర్టల్ అనేది గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ యొక్క పోర్టల్ సార్. ఇది ఏంటి సార్ అంటే సీఎం ఆఫీస్కి సంబంధించిన ఈ సమాధానం పోర్టల్ కోసమని ఈ ప్లాటినం అవార్డు అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. 66th స్కాచ్ హైయెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే ప్లాటినం అవార్డు. ఎవరు రిసీవ్ చేసుకున్నదంటే ఈ సమాధానం అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ సమాధానం దేనికి సంబంధించిందంటే వెస్ట్ బెంగాల్ సీఎం ఆఫీస్కి సంబంధించి. రైట్. సో మనం ఇక్కడ ఏమన్నాం, గోల్డెన్ అవార్డు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అంటున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎవరు సార్ మినిస్టర్? ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరంటే కిరణ్ రిజిజు అనేవాడు స్పోర్ట్స్ మినిస్టర్. కిరణ్ రిజిజు కాదు, అర్జున్ ముండా. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎవరు సార్ అంటే అర్జున్ ముండాకి అనేది మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో 66th స్కాచ్ గోల్డెన్ అవార్డు రిసీవ్ చేసుకుంది ఎవరు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ప్లాటినం అవార్డు ఈ సమాధానం వెస్ట్ బెంగాల్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది సీఎంఓ ఆఫీస్. నెక్స్ట్, ఇండియా ఇజ్రాయెల్ జాయిన్ హ్యాండ్స్ టు డెవలప్ కోవిడ్ టెస్టింగ్ కిట్.
ఇండియా ఇజ్రాయెల్ అనేది ఒకరితో ఒకరు ఒప్పందం చేసుకోవడం జరిగింది, జాయిన్ హ్యాండ్స్ టు డెవలప్ కోవిడ్ టెస్ట్ కిట్స్. ఏంటి సార్ అంటే 4 ర్యాపిడ్ టెస్ట్ అనేవి చేయడం జరుగుతుంది సార్. ఒక ఎక్విప్మెంట్ని కనుగొన్నారు సార్, దాని ద్వారా 4 ర్యాపిడ్ టెస్ట్. ఫస్ట్ది వాయిస్ టెస్ట్ చేస్తారు, నెక్స్ట్ బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు, బ్రీత్ అనలైజర్ టెస్ట్, నెక్స్ట్ ఐసోథర్మల్ టెస్ట్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే పాలిఅమైన్ యాసిడ్ టెస్ట్. ఇది పాలిఅమైన్ యాసిడ్ టెస్ట్. ఈ 4 టెస్టులు కూడా 30 సెకండ్స్లో అయిపోతుంది సార్. 30 సెకండ్స్లో ఈ 4 టెస్టులు అయిపోయి 30 సెకండ్స్లో నీకు కోవిడ్-19 ఉందా, పాజిటివ్ ఉందా లేదో చెప్పేస్తుంది సార్ ఈజీ. సో దానికి ఎక్విప్మెంట్ అనేది, దానికి సంబంధించిన ప్రాజెక్ట్లో ఇండియా అండ్ ఇజ్రాయిల్ అనేది హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవడం జరిగింది కోవిడ్ టెస్టింగ్ కిట్స్. ఓకే, 30 సెకండ్స్లో నీకు కోవిడ్ పాజిటివ్ ఉందా లేదో తెలిసిపోతుంది. ఏ విధంగా వాయిస్ టెస్ట్, బ్రీత్ అనలైజర్ టెస్ట్, ఐసోథర్మల్ టెస్ట్, అదేవిధంగా పాలిఅమైన్ యాసిడ్ టెస్ట్. ఓకే, జితేందర్ సింగ్. ఎవరు సార్ జితేందర్ సింగ్? జితేందర్ సింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జితేందర్ సింగ్ అంటే మనకి ప్రధానమంత్రి గురించి తెలుసుకోవాలి. ప్రధానమంత్రి ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనకి ప్రధానమంత్రి అంటే అతనికి అది ఒక్కటే పోర్ట్ఫోలియో కాదు, ఇంకా చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఇంకే పోర్ట్ఫోలియోస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పెన్షన్, అటామిక్ ఎనర్జీ, నెక్స్ట్ స్పేస్. ఈ పోర్ట్ఫోలియో కూడా ప్రధానమంత్రి కిందకే రావడం జరుగుతుంది సార్. సో ప్రధానమంత్రి కిందకి పర్సనల్, పెన్షన్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ పోర్ట్ఫోలియోస్ కూడా ప్రధానమంత్రి కిందకే రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి కిందకే వస్తుంది కాబట్టి దానికంటూ కొంత మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ అనేది ఉండడం జరుగుతుంది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఫర్ ప్రధానమంత్రి ఆఫీస్, పెన్షన్, అదేవిధంగా పర్సనల్, అటామిక్ ఎనర్జీ, స్పేస్. మినిస్టర్ ఎవరు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ జితేందర్ సింగ్ సార్. డాక్టర్ జితేందర్ సింగ్. సో ఏమైంది సార్ అంటే, డాక్టర్ జితేందర్ సింగ్ lays foundation stone online for various works being undertaken under ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 2 ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది మనకి వినే ఉంటారు అందరూ కూడా. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఇప్పుడు ఫేజ్ 2 ప్రాజెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్లో లాంచ్ చేయడం కాదు, ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. సో ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని ఎవరు సార్ ఇంట్రడ్యూస్ చేశారంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. సో అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే 2000లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీన్ని. ఓకే, 2000లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎందుకు సార్ అంటే ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది పోవర్టీ రిడక్షన్ స్ట్రాటజీలో ఒక్క స్ట్రాటజీ అనేది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. వెదర్ యాక్సెస్ టు అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ పావర్టీ రిడక్షన్ స్ట్రాటజీ. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది పావర్టీ రిడక్షన్ స్ట్రాటజీ, అటల్ బిహారీ వాజ్పేయి యొక్క పావర్టీ రిడక్షన్ స్ట్రాటజీలో ఒక స్ట్రాటజీ ఏంటి సార్ అంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 2 అనేది రీసెంట్గా ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. ఎవరు సార్ అంటే జితేందర్ సింగ్. సో ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటున్నాం. సో ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది ఏ మినిస్టర్ కిందకు రావడం జరుగుతుంది అంటే మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందకు రావడం జరుగుతుంది సార్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఓకే, సో నెక్స్ట్, సో ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనలో ఫస్ట్ ప్లేస్లో ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న స్టేట్ ఏంటి సార్ అంటే హిమాచల్ ప్రదేశ్.
హిమాచల్ ప్రదేశ్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. సెకండ్ ప్లేస్లో ఏముంది సార్ అంటే జమ్మూ కాశ్మీర్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రైట్. సో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్ ఏంటి, రీసెంట్గా జితేంద్ర సింగ్ అనేది ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దేనికి అంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 2. ఏ స్టేట్లో వేయడం జరిగింది, జమ్మూ కాశ్మీర్. సో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 2 జమ్మూ కాశ్మీర్లో ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. ఎవరు వేయడం జరిగింది, జితేంద్ర సింగ్. జితేంద్ర సింగ్ కింద ఉండే పోర్ట్ఫోలియో ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్, పిఎంఓ, పెన్షన్, పర్సనల్, అటామిక్ ఎనర్జీ, స్పేస్. క్లియర్. నెక్స్ట్ రైట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటున్నాం. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు, హర్దీప్ సింగ్ పురి. హర్దీప్ సింగ్ పురి. ఓకే, సో ఇతను రిలీజ్ చేశారు సార్. ఏం రిలీజ్ చేశారంటే ఏఆర్హెచ్సి. ఏఆర్హెచ్సి యొక్క ఎబ్రివేషన్ అడుగుతారు సార్. ఏఆర్హెచ్సి యొక్క ఎబ్రివేషన్ అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్. ఓకే, అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్. అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్. ఓకే, దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఒక నాలెడ్జ్ ప్యాక్. అంటే ఇంతకుముందు ఏం చేసేవారు సార్ అంటే గవర్నమెంట్ అనేది లోన్స్ ఇచ్చేవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. ఆ లోన్ అనేది శాంక్షన్ అయ్యేది, ఇల్లు అనేది కట్టుకునేవాళ్ళు. ఎవరు సార్ అంటే పేదవాళ్ళకి ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వీరి యొక్క బాధలన్నింటినీ చూసి స్వతహాగా గవర్నమెంటే ఇల్లుని, హోమ్స్ని కన్స్ట్రక్ట్ చేసి వాటిని రెంట్కి ఇవ్వడం జరుగుతుంది సార్. ఇప్పుడు పీపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం లేదు, గవర్నమెంటే హౌసెస్ని, హోమ్స్ని కన్స్ట్రక్ట్ చేసి వాటిని రెంట్కి ఇస్తున్నారు. ఎవరికి సార్ అంటే మైగ్రెంట్ వర్కర్స్కి, ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హౌసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్. చాలా యూజ్ అవుతుందని మనం నమ్మవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆపత్కర విపత్తు సంభవించేటప్పుడు ఇలాంటి స్కీమ్స్ అనేవి ప్రవేశపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తే ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇల్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు రెంట్ కట్టుకొని ఆ కాంప్లెక్సెస్లో ఉంటే సరిపోతుంది. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. రీసెంట్గా మనకి యూనియన్ క్యాబినెట్ కూడా దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే జూలైలో అప్రూవ్ చేయడం జరిగింది. ఆగస్ట్ 1న ఇది అనేది బిల్ అనేది పాస్ చేస్తున్నారు. బిల్ పాస్ చేయడం కాదు, ఆ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసేస్తారు, డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తారు. అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ నాలెడ్జెస్ ప్యాక్. సో దీని ద్వారా ఎంతమంది పీపుల్ అనేది బెనిఫిట్ పొందుతారంటే అట్మోస్ట్ 3.5 lakh పీపుల్ అనేవాళ్ళు బెనిఫిట్ పొందుతారు అని సర్వే చెప్పడం జరుగుతుంది. 3.5 lakh పీపుల్ హోల్ ఓవర్ ఇండియా. ఓకే, రైట్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ ఎవరు సార్ అంటే హర్దీప్ సింగ్ పురి. హర్దీప్ సింగ్ పురియే రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి సార్ అంటే అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్. ఓకే, క్లియర్. రైట్. ఇది సార్ ఆగస్ట్ 1st, మై డియర్ ఫ్రెండ్స్, ఆగస్ట్ 1st సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఎస్టర్డేస్ కరెంట్ అఫైర్స్ మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్ రేపు డిస్కస్ చేద్దాం, రేపు కరెంట్ అఫైర్స్ ఎల్లుండి, ఆ విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో దీన్ని స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. జై హింద్.